హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1151కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం కానీ కన్నా ఈవినింగ్ అని అనొచ్చు. సో సామ్సంగ్ గెలాక్సీ A73 5G వేరియంట్ మొబైల్ ఫుల్ రివ్యూ అయితే అందించాను. సో ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాపోయిన ఆ వీడియో మీరు చూడపోయి నేను పైన కార్డ్స్లో అయితే వదిలేస్తాను. నాకు కొంచెం ఆ వీడియో చూసి మొబైల్ కొనొచ్చా లేదనేది అయితే మీరు తెలుసుకోవచ్చు. సో ఇంకా ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ iPhone 13 సిరీస్ మొబైల్ మనకి అన్ని డిస్కౌంట్లతో కలిపి 35,513 రూపాయలకు వస్తున్నట్టుగా అయితే న్యూస్ అయితే ఉందన్నమాట. యాక్చువల్గా ఇది మనకి అన్ని స్టోర్లో అయితే అవైలబుల్లో లేదు. మ్యాపిల్ స్టోర్లో మాత్రమే వీళ్ళు ఈ డిస్కౌంట్ ద్వారా ఈ రేట్కి అయితే అందిస్తున్నారు. ఇక్కడ మీకు ఎంఆర్పీ ప్రైస్ వీళ్ళు 79,900 రూపాయలు చూపిస్తున్నారు అనమాట. మ్యాపిల్ డిస్కౌంట్ చూసుకుంటే మీకు 10,387 రూపాయలు అయితే ఉంది. క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది మీకు 5,000 రూపాయల వరకు. ఇది HDFC మీద నుంచి అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎక్స్చేంజ్ బోనస్ కూడా ఉంది ఇక్కడ 5,000 రూపాయలు. అంటే ఏదైనా మొబైల్ మీరు ఎక్స్చేంజ్ అయితే చేయాలి, అప్పుడు ఈ 5,000 అయితే వస్తాయి. అలాగే బైబ్యాక్ వాల్యూ వచ్చేసరికి 24,000 రూపాయలు అయితే వీళ్ళు అందిస్తున్నారు. ఎఫెక్టివ్ ప్రైస్ చూసుకుంటే 35,513 రూపాయలు ప్రైస్ అయితే పడుతుంది. యాక్చువల్గా ఇప్పుడు మనకి అమెజాన్లో ఈ మొబైల్ ప్రైస్ 66,900 రూపాయలు అయితే ఉంది. సో ఈ డిస్కౌంట్ అంతా బాగానే ఉంది, కానీ ఇందులో మనకి కొన్ని షరతులు కూడా కనిపిస్తున్నాయి అనమాట. అంటే మనకి బైబ్యాక్ ఆఫర్ కానివ్వండి, లేకపోతే HDFC క్యాష్ బ్యాక్ ఆఫర్ కానివ్వండి, ఇవి కూడా ఇంక్లూడ్ అయితే చేయాలి. సో ఎంతవరకు నమ్మాలో తెలియదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డే సేల్స్ ఈ రోజు నుంచి అయితే లైవ్కి అయితే వచ్చేసింది. ఇక్కడ వచ్చేసరికి మీకు SBI కార్డ్ మీద అప్ టు 10% వరకు డిస్కౌంట్ అయితే మీకు లభిస్తుంది. ఇక్కడ మీకు మొబైల్ ఫోన్స్ అలాగే ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటి మీద అయితే మీకు డిస్కౌంట్ అయితే లభిస్తుంది. రేపటి నుంచి మనకి అమెజాన్లో అయితే సేల్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. సో రేపు కూడా వెయిట్ చేయండి. రేపు మనకి అమెజాన్లో వాళ్ళు తీసుకొచ్చే దాని ప్రకారం మీరు ఏ మొబైల్ తీసుకోవాలనేది అప్పుడు డిసైడ్ అవ్వచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గవర్నమెంట్ ఎవరైతే రైతులు ఉంటారో వీళ్ళకి డ్రోన్స్ వాడండి, మీరు పిచికారీ చేయడానికి డ్రోన్స్ వాడండి అని చెప్పేసి దీనికి సంబంధించిన గైడ్ లైన్ అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికోసం వీళ్ళు రైతులకి డిస్కౌంట్ అంటారా, దీన్ని సబ్సిడీలో డ్రోన్స్ని అయితే అందజేయబోతున్నారంట. సో ఇటువంటి ఒక ప్రోగ్రామ్ అయితే గవర్నమెంట్ స్టార్ట్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. మంచిదే ప్రయత్నం వచ్చేసరికి. కాకపోతే రైతులకు ఎంతవరకు నాలెడ్జ్ ఉంటుంది, ఒక్కొక్క డ్రోన్ కాస్ట్ ఎంత లేదన్నా సరే 5 లక్షలు 4 లక్షలు అలాగైతే డ్రోన్ కాస్ట్ అయితే ఉంటాయి. అంతంత కాస్ట్ వాళ్ళు అఫోర్డ్ చేయగలరా? వీళ్ళు సబ్సిడీ కూడా కొంతమంది సెలెక్టెడ్ రైతులు ఆ కేటగిరీకి తగ్గ వాళ్ళకే ఇవ్వబోతున్నారంట. ఏదైనప్పటికీ మనకి ఈ వ్యవసాయం అనేది కూడా ఆధునికతలోకి తీసుకెళ్ళడం కోసం, అంటే మోడర్న్ అగ్రికల్చర్ కింద మార్చాలని చెప్పేసి ఈ ప్రయత్నం అయితే గవర్నమెంట్ చేయబోతుంది. వీళ్ళు డ్రోన్స్ ఎగరేయగలరా అసలు రైతులు? అలాగే ఇప్పుడు డ్రోన్ ఎగరేయాలంటే మళ్ళీ వాళ్ళు ఎవరినొకరిని పెట్టుకోవాలి, ఒక పైలట్ని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని పెట్టుకోవాలి. మరి గవర్నమెంట్ ట్రైనింగ్ ఇస్తుందో లేదో చూడాలి. చాలా ఉన్నాయి, ఇది అంత తొందరగా అయ్యే పని కాదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus నుంచి OnePlus Nord 3 ఆల్రెడీ Nord 2 తెలిసిందే కదా, మంచి పాపులర్ బాంబ్ అనమాట అది. సో దాని సక్సెసర్ Nord 3ని త్వరలో వీళ్ళు లాంచ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఇండియాకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో ఈ నేమ్ అయితే స్పాట్ అయింది. అంటే వీళ్ళు రెడీ చేశారు మరో బాంబ్ని. ఇక అలాగే మనకి OnePlus Nord 2లోనే T తీసుకురాబోతున్నారు. ఇంతకుముందు మనం టెక్ న్యూస్లో కూడా మాట్లాడుకున్నాం Nord 2T. దీనికి సంబంధించిన లైవ్ ఇమేజెస్ కూడా ఇంతకుముందు మనకి బయటకు అయితే వచ్చినాయి. ఇప్పుడు మనకి NBTC సర్టిఫికేషన్ సైట్లో అయితే ఈ మొబైల్ స్పాట్ అయిందనమాట. ఈ మొబైల్ త్వరలో అయితే లాంచ్ అయిపోతున్నారు. ఇందులో మనకి MediaTek Dimensity 1300 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. మరి ఈ మొబైల్ ప్రైస్ ఎంత పెడుతుందో OnePlus చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఫేక్ సిమ్ కార్డ్స్, ఏవైతే ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చి సిమ్ కార్డ్స్ తీసుకుంటారో వీళ్ళ మీద గట్టిగానే చర్యలు తీసుకోబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. యాక్చువల్గా వీటిని ఉపయోగించి చాలామంది బ్లాక్మెయిల్కి అయితే పాల్పడుతున్నారంట. ఇంతకుముందు మేము ఆల్రెడీ టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం. చాలా వరకు ఇలాగ ఫేక్ ఐడెంటిటీ ఇచ్చేసి సిమ్ కార్డులు తీసుకున్న వాళ్ళు అందరినీ బ్లాక్ అయితే చేసేసారు నెట్వర్క్ ఆపరేటర్స్. అవి ఇంకా అయితే ఎక్కువగానే ఉన్నాయట. బీహార్కి సంబంధించిన కొంతమంది నేరస్తులు ఈ ఫ్రాడ్కి అయితే పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. వాట్సాప్ ద్వారా మిమ్మల్ని అయితే టెంప్ట్ చేస్తారు. టెంప్ట్ చేసిన తర్వాత వీడియో కాల్స్ ద్వారా ఇలాగ మొత్తానికి అయితే మీకు సంబంధించిన సీక్రెట్స్నో లేకపోతే వీడియోస్నో మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ని వాళ్ళ దగ్గర పెట్టుకొని అక్కడ నుంచి అయితే బ్లాక్మెయిల్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నారంట. సో వీలైనంత వరకు ఇలాంటి వాటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాట్సాప్లో మనకి చాలా అయితే వస్తూ ఉంటాయి. నాకు ఎక్కువగా వచ్చేది ఏంటంటే మీ ఫోన్ నెంబర్ అమ్ముతారు, ఎందుకంటే అది ఫ్యాన్సీ నెంబరు, మీ ఫ్యాన్సీ నెంబర్ అమ్ముతారా అని చెప్పేసి వస్తూ ఉంటారు. చాలా వరకు వాటిని బ్లాక్ చేస్తుంటాను, లేకపోతే రిపోర్ట్ చేస్తుంటాను. ఇలాంటి ఏవైనా వచ్చినప్పుడు మీకు స్పామ్ మెసేజ్లు వెంటనే రిపోర్ట్ అయితే చేయండి. సో ఎక్కువ రిపోర్ట్స్ వెళ్ళడం వల్ల ఆ నెంబర్ని బ్లాక్ చేసేస్తారనమాట. వాట్సాప్ అది వేరే వాళ్ళకి చేరకుండా అయితే ఉంటుంది. ఇంకోటి, మీది ఫ్యాన్సీ నెంబర్ కాకపోయినప్పటికీ మీ నెంబర్ మాకు అమ్ముతారా అని చెప్పి ఎవరైతే వస్తుంటారో అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ నెంబర్ మీద మీ ఆధార్ కార్డు అలాగే మీ ఐడెంటిటీ ఇప్పుడు ప్రతి దాని మీద మీ నెంబర్ మీదే ఉంటుందన్నమాట. బ్యాంకుకు సంబంధించిన వన్ టైం పాస్వర్డ్లు ఇవన్నీ మీ నెంబర్ మీదే వస్తుంటాయి. ఇలాంటి విషయాలు మీరు మీ నెంబర్ని సెకండ్ హ్యాండ్ అమ్మడానికి అయితే వాళ్ళు ఎంత ఆఫర్ చేసినా సరే లొంగమాకండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ట్విట్టర్ ఎడిట్ బటన్ మళ్ళీ అయితే
దర్శనం ఇచ్చిందనమాట. ఇక్కడ వచ్చేసరికి మనం ఏదైనా ఒక పోస్ట్ చేసిన తర్వాత ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఇది ఇప్పటి నుంచో మనకి తెలిసింది ఎలాన్ మస్క్ ఇది తీసుకురావాలని కోరుతూనే ఉన్నాడు. రీసెంట్ డేస్లో దీని బీటా టెస్టులు కూడా చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది యూజర్స్కి ఎడిట్ బటన్ అయితే ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. సో వాళ్ళైతే ఇప్పుడు ట్విట్టర్లో హల్చల్ చేస్తున్నారు అనమాట. ఏదో ఒకటి పెట్టడం, దాన్ని మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ మార్చడం, ఇలా అయితే ఏదో ఒకటి పెడతారు అనుకూలంగా, ప్రజలకు అనుకూలంగా ఏదో ఒకటి పెడతారు. అందరూ లైక్ చేసి సూపర్ అన్న తర్వాత ఎడిట్ చేసి వ్యతిరేకంగా పెట్టితే ఏంటి పరిస్థితి? అందుకే ట్విట్టర్ తీసుకురానండి ఫస్ట్. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ ఫస్ట్ హాఫ్లో చూసుకున్నట్టయితే, సో వీళ్ళు ఏవైతే ప్రీమియం మొబైల్స్ ఇప్పుడు వరకు మార్కెట్లో లాంచ్ చేసినాయి, ప్రీమియం మొబైల్స్ అంటే ఎస్ సిరీస్ అలాగే ఏ సిరీస్ వీళ్ళు లెక్కలో ప్రీమియం మొబైల్స్. ఎందుకంటే ఏ సిరీస్ వరకు మిడ్ రేంజ్ మొబైల్స్ అనుకునే వాళ్ళు ఇప్పుడు వాటిని కూడా ప్రీమియం రేంజ్కి అయితే తీసుకెళ్ళిపోయారు. ఎందుకంటే ప్రైజులు చూసారు కదా, విపరీతంగా ప్రైజులు అయితే తీసుకొస్తున్నారు. సో ఈ ఇయర్ ఫస్ట్ హాఫ్లో వీళ్ళు 40% ప్రాఫిట్ని అయితే ఈ ప్రీమియం మొబైల్స్ మీద లాగేయాలని చెప్పేసి వీళ్ళైతే భావిస్తున్నారంట. అదే ఆశలతో కూడా అయితే వీళ్ళు ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. యాక్చువల్గా వీళ్ళు ప్రాఫిట్ లాగేయడం కాదు, మంచి మొబైల్స్ మార్కెట్లో తీసుకొచ్చి బ్రాండ్ని నిలబెట్టుకుంటే ఇంకా బెటర్ అని నా ఉద్దేశం. ఎస్ సిరీస్ అంటారా, ఓకే వాటిని వదిలేద్దాం, ఎందుకంటే అది ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్స్, అవి ఎలాగైనా సరే ఆ కస్టమర్లు అది దాటి బయటకు వెళ్ళరు. కాకపోతే ఏ సిరీస్ కస్టమర్స్ని ఎందుకు చులకన చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ A04 అలాగే A13s ఈ రెండు మొబైల్స్ బడ్జెట్ మొబైల్స్ అయితే తీసుకురావాలని చెప్పి చూస్తుందంట. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన డెవలప్మెంట్ కూడా అయితే స్టార్ట్ చేసినట్టుగా రిపోర్ట్స్ అయితే ఉన్నాయి. బడ్జెట్ మొబైల్ అంటే మనకి M సిరీస్ F సిరీస్ని బడ్జెట్ అనుకోవాలి. ఏ సిరీస్ వీళ్ళు తీసుకొచ్చినప్పటికీ ఆ స్పెసిఫికేషన్కి ఆ ప్రైస్కి ఎక్కడ మ్యాచ్ అవ్వదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటో నుండి మోటో G82 ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అలాగే ర్యాండర్స్ అయితే లీక్ అయినాయి. ఈ మొబైల్ మనకి స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో 5000 mAh బ్యాటరీతో రాబోతున్నట్టు చూస్తుంది. యాక్చువల్గా మోటరోలా తీసుకొచ్చే ఈ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో G లైనప్లో మొబైల్స్ అన్ని చూడడానికి ఒకలాగే ఉంటాయి. స్పెసిఫికేషన్ కూడా ఆల్మోస్ట్ అన్నింటిలో మ్యాచ్ అవుతాయి. చిన్న చిట్క కెమెరాలోనో బ్యాటరీలోనో ఎక్కడో ప్రాసెసర్లోనో డిస్ప్లేలోనో చిన్న చేంజెస్ చేసి వీళ్ళు అయితే తీసుకొచ్చేస్తున్నారు. వీళ్ళు కూడా అయితే కొత్త బాట నేర్చారనమాట. వివో, ఒప్పో, రియల్మీ, OnePlus వీళ్ళందరూ చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవే పనులు ఇప్పుడు మోటరోలా కూడా చేస్తుంది. అయితే మోటరోలా చేయొచ్చు, కాకపోతే వీళ్ళ చేతిలో ఇంకోటి బ్రాండ్ ఉంది, లెనోవో బ్రాండ్ ఉంది. లెనోవో బ్రాండ్లో రీబ్రాండ్ చేసి తీసుకురావచ్చు. కాకపోతే వీళ్ళు అదే మోటరోలాలోనే ఆ G సిరీస్లోనే అన్ని ఒకలాగే కనిపించే తీసుకొస్తున్నారు అనమాట. దీనివల్ల మనకి 15,000 రూపాయల ఫోన్కి అటు 30,000 రూపాయల వరకు ఉండే ఫోన్కి డిఫరెన్స్ తెలియట్లేదు. వాడేవాళ్ళు పాపం తికమక పడాల్సి వస్తుంది. ఇక అలాగే మనకి మోటో G52 ఈ మొబైల్ ఈ రోజు నుంచి మన ఇండియాలో ఫస్ట్ సేల్కి అయితే వచ్చిందనమాట. ఈ మొబైల్ మనకి అంతా బాగానే ఉంటుంది, కానీ ప్రాసెసర్ ఒకటే మనకి స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్తో వస్తుంది. అంటే 5G సపోర్ట్ అయితే ఈ మొబైల్కి ఉంటుంది. ఈ మొబైల్ ప్రైస్ చూస్తే 14,500 రూపాయలు అయితే ఉంది. సో అక్కడ మీకు స్టాక్ ఆండ్రాయిడ్ లాంటి మొబైల్ కావాలనుకుంటే ఈ మొబైల్ మీద ఒక లుక్ వేయచ్చు, అంటే క్లీన్ ఆండ్రాయిడ్ ఓఎస్ కావాలనుకుంటే లుక్ వేయచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి JBL Tune 130NC అలాగే JBL Tune 230NC ఈ రెండు ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని అయితే మన ఇండియాలో లాంచ్ చేసింది. వచ్చేసరికి మీకు 40 hours వరకు ప్లేబ్యాక్ టైం అయితే ఇస్తాయంట. వీటిలో మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ను కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వీటి ప్రైస్ చూస్తే మీకు 130 ప్రైస్ 4,999 రూపాయలు ఉంటే 230 ప్రైస్ వచ్చేసరికి 5,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. JBLకి మీరు ఫ్యాన్ అనుకుంటే వీటి మీద లుక్ చేయడమే, కానీ లేకపోతే మీకు ఆ ప్రైస్లో ఇంకా బెటర్ TWSలు అయితే మార్కెట్లో ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ చూస్తే మనకి వర్చువల్ రియాలిటీ అంటే VR గ్లాసెస్ ఏవైతే ఉంటాయో, సో వర్చువల్ వరల్డ్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏదైనా సరే అక్కడ వర్చువల్గా అయితే అనుభూతిని అయితే చెందొచ్చు. కాకపోతే అక్కడ మనం ఏదైనా వాటర్ లాంటిది ఏమైనా పడుతున్నా వాటిని తాగినా వాటిని మనం అయితే ఫీల్ అవ్వలేము. ఏమైనా కిస్ లాంటివి ఏమైనా పెట్టుకున్నా సరే అయితే ఫీల్ అవ్వలేము. ఈ వర్చువల్ రియాలిటీ గురించి మన ఛానల్లో ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి, అవి చూస్తే మీకు అర్థమవుతుంది అనుకోండి. అయితే ఇప్పుడు యూఎస్లోని రీసెర్చర్స్ ఒక కొత్త డివైస్ని అయితే కనుగొన్నారంట. ఇది మన దగ్గర ఉన్న వర్చువల్ హెడ్సెట్కి అటాచ్ చేసామనుకోండి, సో మనం ఏమైనా వాటర్ తాగుతున్నప్పుడు సో ఇది మన పెదాలని తడుపుతున్నట్టుగా అయితే ఆస్వాదిస్తామంట. అలాగే మనం ఏమైనా కిస్ చేస్తున్నప్పుడు ఎవరినైనా సో ఈ పెదాలకి మనకి టచ్ అవుతున్నట్టుగా మనం ఆస్వాదిస్తామని చెప్పి అయితే తెలుస్తుంది. ఇటువంటి డివైస్ని అయితే వీళ్ళు కనుగొన్నారు. ఇప్పుడు మనకి మెటావర్స్ వస్తుంది కదా, అందులోకి వెళ్ళిన తర్వాత మనం ఇటువంటి అనుభూతులు చెందడం కోసం ఈ డివైస్ని అయితే కనుగొన్నారంట. ఇది మనకి అల్ట్రాసోనిక్స్ వేవ్ ద్వారా ఇవి ఈ స్పందన అయితే కలిగిస్తాయి. మన ఫేస్ మొత్తం మీద చూసుకుంటే కొంచెం మృదువుగా ఉండేది లిప్స్ కదా, సో దాన్ని వీళ్ళు టార్గెట్ చేసి ఇటువంటి టెక్నాలజీని అయితే తీసుకొచ్చారు. ఏమన్నా ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని టెక్నాలజీలు అయితే రాబోతున్నాయి, అప్పుడు మనుషులతో కూడా పని ఉండదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో నుంచి ఒప్పో రెనో 8 ఈ మొబైల్ మన ఇండియాలో త్వరలో లాంచ్ చేయబోతున్నారని ఇంతకుముందు మన టెక్న్యూస్లో అయితే మాట్లాడుకున్నాము. కాకపోతే ఎప్పుడైనా తెలియదు కదా, ఇప్పుడు జూన్ ఎండింగ్ నాటికల్లా ఈ మొబైల్ అయితే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇందులో స్నాప్డ్రాగన్ 7th Generation 1 ప్రాసెసర్ అయితే చూడడానికి ఉంటుంది. ఈ మొబైల్ కూడా చూడడానికి మనకి OnePlus 10 Pro ఉంది కదా, సేమ్ అదే మాదిరిగా అయితే చూడడానికి
అనిపిస్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే గూగుల్ పిక్సెల్ 6 అండ్ 6 Pro ఈ రెండు మొబైల్స్ కి మే నెల అప్డేట్ అనేది అయితే రోల్ అవుట్ చేసింది అనమాట. దీని ద్వారా నోటిఫికేషన్ అలాగే వైబ్రేషన్ సంబంధించిన ఇష్యూస్ అయితే ఫిక్స్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక అలాగే పిక్సెల్ 3a అలాగే పిక్సెల్ 3a XL ఈ రెండు మొబైల్స్ కూడా జూలై నెల నాటికి అప్డేట్ అయితే రెడీ చేస్తుందంట. ఇంకా ఆ తర్వాత నుంచి మనకి ఇదే ఫైనల్ అప్డేట్, ఆ తర్వాత నుంచి అయితే అప్డేట్స్ అయితే రావని చెప్పి తెలుస్తుంది. ఇంకా ఆపేస్తుంది అనమాట, ఎందుకంటే వీళ్ళు 2019లో ఈ మొబైల్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి ఎపెక్స్ లెజెండ్స్ పీసీ గేమ్ ఇది 2018లో అనుకుంటా, 2017లోనే ఈ గేమ్ అయితే ఆ పబ్జీకి పోటీగా అయితే తీసుకొచ్చారు. సో ఆ టైంలో వీళ్ళు మొబైల్ కూడా ఈ గేమ్ అయితే తీసుకొస్తామన్నారు. తర్వాత మళ్ళీ మనకి పబ్జీ బ్యాన్ అయిన తర్వాత కూడా వీళ్ళు హైప్లోకి వచ్చారు, మళ్ళీ మేము మొబైల్ తీసుకొస్తున్నాం అని చెప్పి. సో ఇప్పటి వరకు అయితే తీసుకురాలేదు. ఇప్పుడు మళ్ళీ అయితే వీళ్ళు వచ్చి మొబైల్ ఫోన్కి త్వరలో తీసుకొస్తున్నాం, ఆండ్రాయిడ్ అండ్ iOS అండ్ ట్యాబ్లెట్స్కి ఈ గేమ్ని అయితే త్వరలో తీసుకొస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు. ఇందులో గ్రాఫిక్స్ అన్నీ బాగానే ఉంటాయి కంప్యూటర్ వరకు, మరి మొబైల్లోకి వచ్చిన తర్వాత ఈ గ్రాఫిక్స్ ఎలా ఉంటాయో తెలియదు. ఇంకోటి ఏంటంటే ఈ గేమ్ మనకి కొంచెం కన్ఫ్యూజ్గా అయితే ఉంటుంది అనమాట. మనకి పబ్జీ కానీ కాల్ ఆఫ్ డ్యూటీ, ఫ్రీ ఫైర్ ఇవి కొంచెం ఈజీగానే ఆడగలం. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.